ఇండియన్ పేరెంట్స్ని సర్ప్రైజ్ చేయడం ఈజీ అనుకుంటే మీరు ఇప్పటివరకు మీ పేరెంట్స్ని సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేయలేదని. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ ఆర్ పేరెంట్స్ 25th యానివర్సరీ. ఇట్స్ సీక్రెట్ బై ద వే. ఎవ్రీ ఇయర్ లాగా నార్మల్గా సెలబ్రేట్ చేసుకోవాలని అస్సలు అనిపించలేదు. ఏదో చేయాలి, ఏదో ఒకటి చేయాలని అనిపించింది. బట్ ఏం చేయాలన్న ప్లాన్ అయితే ఏం లేదు. బికాస్ అంత పెద్ద సపోర్ట్ సిస్టమే మా పేరెంట్స్ మాకు. ఇప్పుడు వాళ్ళకి సర్ప్రైజ్ చేయాలి అనేది పెద్ద టాస్క్ అయిపోయింది. సో దీనికి ప్లాన్ అంతా స్టార్ట్ అయింది ఒక 2 years బ్యాక్. 25th యానివర్సరీ ఇంకో 2 yearsలో ఉంది. సంథింగ్ ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ మనీతో కాకుండా మా మనీతో చేయాలి అనే థాట్. అప్పటికి మాకేమైనా జాబులు వస్తాయా అంటే ఇంకా అప్పుడు మా స్టడీస్ కూడా ఫినిష్ అవ్వవు. అట్లా అని చెప్పి వి స్టార్టెడ్ సేవింగ్ అనమాట. అప్పుడప్పుడు పాకెట్ మనీ, చిన్న చిన్న మ్యూచువల్ ఫండ్స్ లో అలా ఇలా సేవ్ చేసుకుంటూ వచ్చాము. అది ఇంత పెద్ద రిజల్ట్ ఇస్తుందని మేము స్టార్టింగ్ లో కూడా అసలు అనుకోలేదు. ఒక ఫోటోషూట్ తీద్దాము, తర్వాత బీచ్కి వెళ్దాం అనుకున్నాం. ఫోటోషూట్ చేయించి చిన్న డెకార్ చేయించి అట్లా చేద్దాం అనుకున్నాం. దాని బడ్జెట్ అవుట్ ఆఫ్ బాక్స్ అయిపోయింది మాకు. దాని తర్వాత వచ్చిన థాట్ లో ఏమనిపించింది అంటే ఓన్లీ వెల్ విషర్స్. ఈ దగ్గర సర్కిల్ అన్న థాట్ ఎందుకు వచ్చిందంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల. చిన్నగా చేసుకున్నా కూడా క్యూట్ గా చేస్తున్నామని అనిపించింది అనమాట. అందుకే ఎక్కువ మందిని ఇంప్రూవ్ చేయలేదు. నేను 25th యానివర్సరీ కూడా దగ్గరకు వచ్చేసింది. అండ్ దాట్స్ వేర్ ద రియల్ ట్రబుల్ బిగిన్స్.